ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోబు పుస్తకం 8వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగ చేయును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం నా దేవుడు మీతోనూ మీ కుటుంబంతోనూ మీ పిల్లలతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? ఆయన నీ నోటి నిండా నవ్వివ్వబోతున్నాడు. నీ నోటి నిండా నవ్విచ్చెను. ఆయన ఇంతకీ ఈ మాట చెప్పింది ఎవరు? దైవజనమా, చాలామంది బర్త్డే రోజు ఏదో గిఫ్ట్ ఇచ్చి వారిని నవ్విస్తూ ఉంటారు, ఆనందింప చేస్తూ ఉంటారు. ఏదైనా భార్యకి ఏదైనా సర్ప్రైజ్, తనకు నచ్చిన శారీయో తనకు నచ్చిన మంచి ఫుడ్డో ఇచ్చినప్పుడు ఆమె నోటి నిండా నవ్వు కలుగుతూ ఉంటుంది. నేనంట భూ సంబంధమైన వాటి మీద మరలా మనము ఒక గంట తర్వాత మరలా కన్నీలమయంలో మునిగిపోతాం. ఆ 2 నిమిషాలే మనకి నవ్వుగా కనబడుతుంది, కానీ జీవితం అంతా కన్నీళ్ళే. ఈ రోజున చాలామంది కన్నీళ్ళ మధ్యలోనే కాపురం చేస్తున్నారు. వారి ముఖాలు వికారంగా మారిపోతున్నాయి. వారి నోటి నిండా నవ్వు కనబడటం లేదు. కొంతమంది అంటారు, అమ్మో మా కోడలను చూస్తే ఇంత లావును పెట్టుకొని ఉంటుంది ముఖం, ఆ ముఖాన్ని చూడలేకపోతున్నాం అంటారు. కొంతమంది మా అత్తగారి ముఖం ఏందో మరి నేనేదో తిన్నట్టుగా ఎలాగనే బిగుసుకొని ఉంది, ఆ ముఖం చూడలేకపోతున్నాం అంటారు. ఏవండి, భర్త అయినా భార్య అయినా యజమానుడైనా పిల్లలైనా మనకి నచ్చని వారి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అయితే వాక్యంలో రాయబడి ఉంది, ఆయన నీ నోటి నిండా నవ్వు కలగ చేయబోతున్నాడు. ఎవరు ఇంతకీ నీకు నవ్వు కలగ చేస్తానని చెప్పింది? నరాలాడుతున్న నరుడు నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, కోపం వస్తే మనిషిని ఖతం చేస్తాడు. ఆ నవ్వు శాశ్వతమైన నవ్వు కాదు. బైబిల్లో కట్టుకున్న భర్తే, ఒక మాటలో చెప్పాలంటే అతగాడి గురించి కాదు కానీ ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. కట్టుకున్న భర్తే కసాయివాడిగా మారిపోతాడు. కట్టుకున్న భార్యే యజమానుడి పట్ల యముడు అంటే ఏకు మేకై కూర్చుంటుంది, తన జీవితాన్ని ఖతం చేసేస్తుంది. ఈ రోజున చాలా మంది జీవితంలో ఇవి అనుభవించట్లేదా? జీవితకాలం సంతోష పెడుతుంది అనుకుంటే నవ్వుకు బదులుగా ఏడుపేగా, అప్పులకు బదులుగా నిందలేగా, ఎటు చూసిన నష్టమేగా, నోటి నిండా నవ్వు కనబడటం లేదుగా, నా జీవితం ఏమైపోతుందోననే బెంగేగా, నా జీవితం ఎలా ఫలింప చేయబోతున్నాడో, నాశనం చేయబోతున్నాడో, అసలు నా బ్రతుకు ఏమవుతుందో గమ్యమే అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఉన్నావుగా. ఈ వాక్యం వింటున్న దైవజనమా గమనించు, నా దేవుడు నీతో అంటున్నాడు, నీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతున్నాను. బైబిల్లో యాకోబు ఒక పక్కన లేయాను ద్వేషిస్తూ ఆమెను ఏడిపిస్తున్నాడు, ఒక పక్కన రాహేలు ఆమె నోటి నిండా నవ్వుకు బదులుగా సూటిపోటి మాటలతో ఆమెను ఏడిపిస్తుంది. ఆమె దుఃఖము, కన్నీళ్లు, ఆక్రందన ఆకాశమందున దేవుని దగ్గరికి వెళ్ళాయి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. ఈ రోజున ఈ వాక్యం వింటున్న దైవజనమా, నిన్నెవరూ చూడటం లేదనుకుంటున్నావా? నువ్వు ద్వేషించబడుట ఆయన చూస్తున్నాడు, నువ్వు నిందించబడుట ఆయన చూస్తున్నాడు, నువ్వు కన్నీరు కార్చుట ఆయన చూస్తున్నాడు, నువ్వు ఏడ్చుట ఆయన చూస్తున్నాడు, నువ్వు నడుచుట ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎవరికి చెప్పుకోలేక మనసులో మదన పడుతూ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడలేని స్థితిలో యోనాలాగా ఉన్నావేమో ఆయన చూస్తున్నాడు. ఊపిరాడని స్థితిలో ఉన్నాడంట యోనా. తిమింగల కడుపులో లోపల
నాచు మధ్యలో. ఎందుకో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నవ్వు లేదా, ఆనందం లేదా? ఆడ కింద రాయబడి ఉన్న మాట, ప్రహర్షములతో నీ పెదవులను నింపుతును, నీ నోటి నిండా నవ్వును, ఆనందాన్ని నింపుతాను. చూడండి, యాకోబు ద్వేషించిన, రాహేలు ద్వేషించిన, యాకోబుతో ఉన్న సన్నిహితులు ద్వేషించిన, రాహేలుతో ఉన్న సన్నిహితులు ద్వేషించిన, చుట్టూతో ఉన్న ప్రజలు ద్వేషించిన, నా దేవుడే అంటున్నాడు, నేను నీ నోటి నిండా నవ్వు కలగచేయ. ఆమె మౌనంగా ఉంది, సహనముతో ఉంది, ఓర్పుతో, విశ్వాసముతో దేవుని వైపు కనిపెట్టినందువలన 12 గోత్రకర్తలకు అయిన మొదటి వాడు రూబేను ఆమె గర్భంలో ఉద్భవించాడు. లేవి గోత్రము సేవ చేయడానికి ఆమె గర్భంలో నుంచే ఉద్భవింపచేసింది. దైవజనమా, గమనించు, నువ్వు ఎంతగా ద్వేషించబడుతున్నావో, ఎంతగా నిందించబడుతున్నావో, ఎంతగా అవమానించబడుతున్నావో, ఈ నింద అవమానాల మధ్యలోనే నీ కీర్తి గగనం, ఆకాశం అంతగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నా దేవుడు లేయాను ఆశీర్వదించి హెచ్చించి గణపరచినట్లుగా నిన్ను గణపరచును గాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తున్న ప్రతి బిడ్డకు నోటి నిండా నవ్వు యేసు నామములో కలుగును గాక. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి, ఆక్రందన తొలగించండి. ఎవరెవరి ద్వారా నవ్వు లేక కన్నీళ్ల మధ్యలో ఉన్నారో వారికి ఒక భయాన్ని పుట్టించి నీ బిడ్డలకు జయమిచ్చి నోటి నిండా నవ్వించి, లేయా లాంటి అద్భుతమైన కార్యాలు మా బిడ్డల పక్షమున చేసి నడిపించమని యేసయ్య నామన్న ఈ మనవులన్నీ అడిగి పొంది స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఏమండి, ఒక మాట, ఈ వాత్సల్యత వింటున్నారా? మీ వట్టికే వింటే కాదు కదండి, కనీసం ఒక 10 మందికైనా మీ వంతు షేర్ చేయండి. అనేక అన్యుల వాక్యం విని ఆదరించబడుదురుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.